శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ. 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను. ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు, అయితే జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు, వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. తప్పకుండా మీకు రెస్పాండ్ అవ్వడమే కాకుండా మీకు జవాబులు కూడా చెప్తూ ఉంటాను. మీకు ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తూ ఉంటాను. సరేనండి, ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి లగ్నంలోనే శుక్రుడు ఉన్నాడు. మీరు రాశిలోనే శుక్రుడు ఉండడం వల్ల ఎప్పుడు తెలివిగా, అందంగా ఉండడము, ఎప్పుడు డైనమిక్గా ఉండడము, ప్రయాణాలు చేస్తూ ఉండడము, ఎదుటి వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తూ ఉండడం గొప్ప పని చేస్తున్నారు మీరు. అంతేకాకుండా రవి బుధులు కూడా ద్వితీయ భావంలో ఉండడం ఫెంటాస్టిక్. అంటే రవి బుధులు ద్వితీయ భావంలో ఉండడం వలన ధనప్రాప్తి కలుగుతుంది. సూక్ష్మ బుద్ధి కలవారుగా ఉంటారు. అలాగే అపారమైన విద్య వస్తుంది. అంతేకాదండి, మీరు కెమిస్ట్రీ రంగంలో ఉంటే, కెమిస్ట్రీ అంటే మీకు తెలుసు కదా, సైన్స్ గ్రూప్స్లో కెమిస్ట్రీ, దాంట్లో కూడా మీరు బాగా విద్యలో బాగా రాణిస్తారని చెప్తుంటాం. ద్వితీయ భావంలో గురుడు రవి బుధుల వల్లనే మీకు ఆస్ట్రాలజర్స్ ఉంటే వాళ్ళకి బాగుండడము, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, కుటుంబంలో వృద్ధి కలగడము. ముఖ్యంగా బుధుడి వలన ఏమిటంటే నాట్యం, శుక్రుడు వలన బుధుడి వలన నాట్య కళాకారులుగాను, సంగీత విద్వాంసులుగాను, భరతనాట్య శాస్త్రజ్ఞులుగా మీరు ఉంటారు. బుధుడు ఉన్నాడు కదండి, ఖచ్చితంగా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కానీ గురుడు ప్రభావం వల్ల కూడా అని అంత మంచి ఫలితాలు ఇవ్వడండి. గురుడు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మీ తమ్ముళ్ళు ఉన్నారు సరే, తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం మీరు వాళ్ళ సహాయ సహకారాలు చేస్తారు. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతుంటారు. ఈ రవి బుధులే మళ్ళీ 3వ స్థానంలోకి వచ్చారు. థర్డ్ హౌస్, లార్డ్ ఇన్ థర్డ్ హౌస్, మంచివాడు కాదు కదా. కానీ బుధుడితో కలిసిన గురుడు, ఈ బుధుడు రవి బుధులు కాంబినేషను ఒక విధంగా మంచి చెప్తారు. ఎందుకంటే బుధుడు 6th జూన్ నుంచి 15th జూన్ నుంచి రవి, ఈ కాంబినేషన్స్ చాలా బాగుందండి మీకు. అంటే బుధుడితో కలిసిన గురుడు కూడా ఉన్నాడు. బుధ గురుడు జ్ఞానానికి, మంచి విద్యకి కారకుడు అవుతాడు గురుడు. బుధుడు కూడా తెలివితేటలు అమోఘంగా ఉంటాయండి. ముఖ్యంగా ఈ కారణాల వల్ల గణిత శాస్త్రజ్ఞులు ఉంటారు సార్, మ్యాథమెటిషియన్స్, వాళ్ళకి ఫస్ట్ చాలా బాగుంటుంది. జ్యోతిష పండితులకి బుధ గురుడు కాంబినేషన్ జ్యోతిష పండితులకి చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక అంశాల పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటారండి ముఖ్యంగా మీరు. అదే బుధ గురుడు కాంబినేషన్ వలన ధైర్యశాలుగా ఉంటారు ముఖ్యంగా మీరు చాలా. అంతేకాకుండా ఆడిటర్స్గా మీరు చాలా అద్భుతంగా ఉంటారు. చాలామంది జాతకాలు చూసినా కూడా బుధ గురుడు కాంబినేషనే ఆడిటర్స్, ప్రముఖమైన ఆడిటర్స్ అంటే CME అంటాం కదండి, అవి మీకు బాగా కలిసి వస్తుంది. ఫారిన్ కూడా మీరు వెళ్తారు. ఫారిన్కి ఏంటంటే విజ్ఞానం కోసము, విద్య కోసము ఈ బుధ గురుల కాంబినేషన్ వల్లనే వెళ్తారు. ఈ రవి బుధులు కూడా ఒక విధంగా చెప్పాలంటే బుధాదిత్య యోగమే. బుధాదిత్య యోగం వలన ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కుజబుధులు ఒక గొప్ప అదృష్టం ఏంటంటే కుజబుధుల కాంబినేషను అద్భుతం. చతుర్థ భావంలో కర్కాటక రాశిలో కుజబుధులు అంటే వారు డాక్టర్సే. అది నేను చెప్పింది కాదండి, శాస్త్రం కూడా చెప్తోంది. కుజబుధులు జనరల్గా వాళ్ళు కలిసి ఉంటే కర్కాటక రాశిలోను, మేషరాశిలోను, వృశ్చిక రాశిలో కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం. కర్కాటక రాశిలో కలిసి ఉంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి ఖచ్చితంగా చాలా బాగుంటుందని చెప్తాం. అంతేకాకుండా ఆపరేషన్స్ కూడా బాగా సక్సెస్ఫుల్గా చేస్తారండి మీరు. అలాగే మీరు చేసే పని పట్ల చాలా చిత్తశుద్ధి అంటారు సరే, అలాగే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది మీకు. అలాగే గౌరవమానాలు కూడా చాలా ఎక్కువ అండి మీకు. అక్కడ కుజుడు నీచస్థితిలో ఉన్నాడు. నీచస్థితిలో ఉన్నప్పటికీ బుధుడు తోడవడం వల్ల, బుధుడు 23 నుంచి వస్తాడు అనుకోండి, వలన చాలా మీరు ప్రతి పనులను వేగవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు. స్పీడు, అలాగే విద్యలో కూడా చాలా అమోఘంగా రాణిస్తారండి మీరు. అందుకనే ఈ కాంబినేషన్ ప్రముఖమైనటువంటి ఇంజనీర్స్ ఉంటారు సరే, ఇంజనీర్స్కి, గణిత శాస్త్రజ్ఞులకి, అంటే మ్యాథమెటిషియన్స్కి, ఆడిటర్స్ అంటే తెలుసు కదా, CMA, మనం అదే కదా CMA వాళ్ళకి. అలాగే ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఆస్ట్రాలజర్స్, వీళ్ళందరూ కూడా కుజబుధుల కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుందండి. వీళ్ళకే కాకుండా డాక్టర్స్,
డాక్టర్స్ ప్రథమంగా చెప్పాలంటే డాక్టర్సే బాగా మంచి వైద్యులుగా పేరు తెచ్చుకుంటారనడంలో సందేహం అనేది నెల మొత్తంలో కూడా చాలా బాగుంది. అదే బుధుడు కూడా 23 జూన్ నుంచి కర్కాటక రాశిలో వస్తున్నాడు కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ కుజుడే పంచమ స్థానంలోకి వచ్చేస్తున్నాడండి. కుజుడు పంచమ స్థానంలో అంటే అర్థం ఏంటంటే సింహరాశిలోకి కేతుతో కలిసి ఉన్నాడు. ఉండడం వల్ల ఏమవుతాడు, జనరల్గా కేతు పంచమ భావంలో ఉన్నాడంటే చెప్తాం మన ఆడపిల్లలు పుడతారు ఖచ్చితంగా ఉంటారని. అలాగే కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మగపిల్లవాడు ఆడపిల్లలు ఇద్దరు పుడతారని మీకు భయపడాల్సిన అవసరం లేదు. కేతు పంచమంలో అంటే ఆడపిల్ల పుడతారు. సరే పక్కన పెడితే ముందు సంతానం బ్రహ్మాండంగా ఉంటారు మీకు. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు రావడానికి కూడా పంచమ స్థానం కూడా నేనైతే చూస్తూ ఉంటాను. ఖచ్చితంగా జనరల్గా నేను చూడడం కాదులేండి, జనరల్గా శాస్త్రం చెప్తాను కాబట్టి చూస్తున్నాను. సరే ఇది పక్కన పెడితే కుజుడు ప్రభావం వలన కూడా మీరు అంటే పంచమ స్థానం కుజుడు ప్రభావం వలన స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా విపరీతంగా రాణించడానికి ఎక్కువ అవకాశాలు మీకు చాలా బాగున్నాయి. అంతేకాదండి స్టాక్ మార్కెట్లో కూడా మీరు మంచి అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. అలాగే మీరు బాగా మాట్లాడే తత్వం బాగా ఎక్కువ ఉంటారు. మాట నేర్పరితనం బాగా వచ్చు మీకు. అలాగే శుభకార్యాలు ధర్మకార్యాలు ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉంటారు. అంతేకాకుండా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉందండి మీకు. అంటే 6th హౌస్ అంత అద్భుతంగా ఏం లేదు. 6th హౌస్ శని ప్రభావం వల్ల కొద్దిగా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మీ మేనమామలకు చిన్న ఇబ్బందులు కానీ, లేకపోతే మీకు శత్రువుల వల్ల చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి. ఏదేవైనా ఈ జూన్ నెల మొత్తం కూడా మీకు శుభకార్యాలు బాగా చేస్తారండి. శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు కుదరడము, పెళ్ళిళ్ళు చేయడము, శుభకార్యాలు చేయడము, అలాగే భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉండడము. బ్రహ్మాండంగా ఎందుకంటారంటే గురుడు మీ సప్తమ స్థానం చూడడం వల్లే ఆ భావము స్ట్రాంగ్ అయిపోతుంది. అందుకని చెప్తున్నా. అంతేకాదండి మీరు చేసే వ్యాపారం కూడా విస్తరిస్తారు. తలవంతలంబగా అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ మాత్రం బాగా ఉంటుంది మీకు. అది గొప్ప అదృష్టం. అంతేకాకుండా మీరు అంటే భాగ్యస్థానానికి గురుదృష్టి కూడా ఉండడం వల్ల తీర్థయాత్రలు మీరు గురువుగారితో పీఠాధిపతులతో చాలా దూరం ప్రయాణం చేస్తారు మీరు. అంతేకాదండి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఉన్నతమైన విద్య రీత్యా, ఎందుకంటే గురుడు భాగ్యస్థానం చూస్తుంటే ఉన్నతమైన విద్య వస్తుంది. ఇంకోటి చెప్పాలండి ఏంటంటే హార్స్ రైడింగ్, గుర్రాలు ఎక్కుతారు. హార్స్ రైడింగ్ అశ్వ విద్య అంటారు జరా. మీ జాతకాల్లో కొంతమందికి ఉంది, నేను చాలామందిని చూసే జాతకాలు చూస్తుంటాను నేను. వాటిలో కూడా అశ్వ విద్యలో అశ్వాల రైడింగ్ చేయడం నేర్చుకోవడం అది కొంతమందికి ఉంటుందండి. అది సరదాగా వాళ్ళకి హాబీ. అది మీకు ఉంటుంది కూడా, అవకాశం ఉంది. అదొకటి నేర్చుకుంటారు. సరే అది పక్క పెడతారండి. ముఖ్యంగా మీరు చేస్తున్న బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. వస్త్ర వ్యాపారాలు కానీ, వెండి వ్యాపారాలు కానీ, బంగారం కానీ, ఫుడ్ కానీ, లేకపోతే ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగం, విద్యా సంస్థలు ఒకదాని తర్వాత ఒకటి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మీ ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఓ పట్టాన మీకంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి వాళ్ళందరికీ చెప్తున్నారండి, వాళ్ళకి ఎంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఉండవు. ఉద్యోగాల్లో భద్రత తక్కువగా ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం తక్కువ. ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉంటాయి మీకు. కానీ రాహు మాత్రము చాలా అద్భుతంగా చాలా వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడండి. రాహుకి గురుదృష్టి కూడా ఉంది. అదొక్కటి చాలు మీకు. మేషరాశి వాళ్ళకి రాహు బలమే చాలు, మొత్తం జయించేస్తారు. ఎందుకంటే అందరికంటే అవుటర్ ప్లానెట్ కదా ఆయన. విపరీతమైన బలవంతులు అవుతే ఆయన విపరీతమైనటువంటి శుభఫలితాలు ఎక్కువ ఇస్తాడు. మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వలేరు. అంటే 11వ భావంలో రాహు ఉన్నాడంటే ఫ్లైట్స్ ఎక్కువ తిప్పిస్తూ ఉంటాడు. ఫ్లైట్లు అంటే విమాన సంస్థల్లో, విమాన రంగ సంస్థల్లోనూ, విమానాల్లోనూ ఎక్కువగా తిరుగుతూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు ప్రభావం బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా రాహు ప్రభావం వల్ల గంగాస్నానం చేయడము, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, రాహు కారకత్వంలో ఉన్నటువంటి కోల్ కానీ, ఫార్మా రంగాలు, ఇటువంటివన్నీ కూడా బాగా డెవలప్ అవుతారు. శని ఏళ్ళనర్సరీ ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నీటి వల్ల ప్రమాదం మీకు ఉంది, పొంచి ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పాదాలు కూడా దెబ్బ తగలడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు ఒకటి అవే వస్తూ ఉంటాయి. జూన్ నెల మొత్తం కూడా 3 గ్రహాల ప్రభావం ఉంది. ఒకటి శనీశ్వరుడు ప్రభావం మీనరాశిలో ఉండడం, నీటి వల్ల గండాలు, అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము, పిడుగుల వల్ల గండాలు ఉంటాయి. అలాగే రాహుకేతుల మధ్యలో కాల సర్పదోషంలో ఉండిపోయాయి, సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి. అంటే ఈ 3 గ్రహాల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన 12 రాశుల వాళ్ళకి అనుకున్నంత శుభఫలితాలు రాలేకపోతుంటాయి. కాబట్టి మనం రాహుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి. వెళ్ళలేకపోతే మన ఊళ్ళోనే చేసుకుందాం రాహుకేతుల పూజలు. అమ్మవారు మెయిన్ కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి, గణపతి ఆరాధన చేసేవారికి
ఖచ్చితంగా రావుకేతులలో వచ్చే దోషాలు తగ్గుతాయి. ఓకే, చాలామంది చెప్తారు కదా, కలియుగంలో అమ్మవారు గౌరీ అండ్ వినాయక అంటే కలియుగంలో గౌరీదేవుని అంటే అమ్మవారిని అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా మనం. ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే. ఎంతమంది దేవుడిని పూజించినా సరే వినాయకుడిని అమ్మవారిని పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు కలియుగంలో. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది కాదండి, శాస్త్రం చెప్తాను. అదొకటి చేయించాలి. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవాలండి. చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర శనివారం. అలాగే శివుడికి అభిషేకాలు చేసుకుంటే సకల దోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా 14వ తారీఖుని సంకటహర చతుర్థి అని వస్తుంది. ఆ రోజుని వినాయకుడిని గరిగితో పూజించిన వారికి సకల శుభాలు, 12 రాసుల వారికి కూడా శుభాలు జరుగుతాయి. అంతేకాదండి, 23వ తారీఖున మాస శివరాత్రి ప్రదోష కాలంలో అంటే ఈవినింగ్ టైంలో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్నా, అది పూజ చేయించుకున్నా మీ గోత్రనామాలతోటి 12 రాసుల వాళ్ళకి శుభఫలితాలే దక్కుతాయి. అంతేకాకుండా 30వ తారీఖు స్కంద పంచమి అని వస్తుందండి. అంతేకాకుండా ఈ నెల నుంచి గురుమూఢమి కూడా ఉంది. అది కొద్దిగా మంచి ముహూర్తాలు ఏమి ఉండవు. సరే, ముఖ్య 30వ తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటే మంచిది. సో ఈ విధంగా మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి. మరింత శుభఫలితాలు వచ్చి తీర్థంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.